రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొనటం లేదు. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనుండగా గృహప్రవేశ కార్యక్రమం కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అశోక హోటల్లో ఈ రోజు ఎన్డీఏ సమావేశం, కీలక సమావేశం జరగనుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం అశోక హోటల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చేటటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. 9 గంటలకు ఏదైతే ప్రారంభమయ్యేటటువంటి సమావేశము, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత ఉప ముఖ్యమంత్రులు, తర్వాత బీజేపీ చాలా మంది బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే అశోక్ హోటల్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి దృశ్యము, కొద్దిసేపటి క్రితమే 10 నిమిషాల క్రితము ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. ఆయనకి సాధారణంగా ఆహ్వానం కూడా పలికారు బీజేపీ నాయకులు. అయితే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటటువంటి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేటటువంటి దృశ్యాలు మనము చూస్తున్నాము. అయితే దాదాపు 9 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి కార్యక్రమానికి 3 గంటల వరకు జరగబోతుంది. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు సమావేశం ప్రారంభమయ్యాక కొన్ని అప్డేట్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రవి, దాదాపు నిన్న
నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి విషయము. అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు ఏదైతే ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం అనుకోవచ్చు రేఖా గుప్తా, తర్వాత మిగతా అందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. అందరికీ సాదర స్వాగతం పలికేటటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రవి, రైట్ కళ, అంటే ఈ సమావేశంలో ప్రధానంగా వినిపించే రాజకీయ అంశాలు లేకపోతే దేశానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? రవి ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనకు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ మనకు అమిత్ షా ఛత్తీస్గఢ్ సీఎం ఇప్పుడు వచ్చేటటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఛత్తీస్గఢ్ సీఎంకి అంటే ప్రోటోకాల్ సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంతా కూడా చూస్తున్నాము. ఒక్కొక్కరిని కూడా లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. ఏదైతే ఎన్డీఏ ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏదైనా కీలకమైనటువంటి అంశాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్డీఏ సమావేశం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యి విజయంతో ఈసారి మొట్టమొదటి మనకు సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అప్డేట్స్ అంతా కూడా మనకి ఒక కొద్దిసేపట్లో మనకు అందబోతున్నాయి. ఇంతకుముందే అంటే దాదాపు నిన్న మనకు ఏదైతే నీతి ఆయోగ్లో సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా చాలామంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా రావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్పై కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అంటే విజయాన్ని సాధించిన తర్వాత మొదటి నీతి ఆయోగ్ సమావేశం కూడా నిన్న జరిగింది. నిన్న కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అటు తర్వాత ఏదైతే మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా అంటే శుభాకాంక్షలు కూడా చెప్తూ తర్వాత మన దేశ విజయానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా నిన్న అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కొద్దిసేపట్లో జరిగేటటువంటి ఈ సమావేశంలో ఎన్డీఏ సమావేశంలో మాత్రం ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి సమావేశము ముఖ్యంగా దీనిపై కూడా దేశ భద్రతకు సంబంధించినది, దేశానికి సంబంధించినటువంటి ఏదైతే విజయం సాధించిన తర్వాత జరిగేటటువంటి సమావేశము, దీనిలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించే ఉన్నది. ముఖ్యంగా కొన్ని దాదాపు బీహార్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. రాబోయేటటువంటి ఎలక్షన్స్ వ్యూహ రచన, మిగతా రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యూహ రచనతో పాటు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. తర్వాత ఏ విధంగా ఆపరేషన్ సింధూరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారన్నటువంటి విషయాలను కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా చర్చించేటటువంటి ఇందులో ప్రధానంగా చర్చించే అవకాశము. అంతేకాకుండా ఇక్కడ మనకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రులు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. రవి, రైట్ కళ, అంటే ఆపరేషన్ సింధూర్ విజయంపై ఇప్పటికే బీజేపీ తిరంగా ర్యాలీకి లాగా దాదాపు 11 రోజుల పాటు నిర్వహించింది బీజేపీ. మరోపక్క ఆపరేషన్ సింధూర్ని కూటమి విజయంగా ఒక విధంగా చెప్పాలంటే కూటమి నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నాయా? కూటమి అధికారంలో ఉన్నటువంటి అందరి సీఎంలతోనూ డిప్యూటీ సీఎంలతోటి ప్రధాని నరేంద్ర మోదీ చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క దేశ ఆర్థిక పరిస్థితి గురించి, మరోపక్క అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఏమైనా సూచనలు కానీ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా రవి, ఏదైతే ఎన్డీఏ సమావేశము అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి సమావేశము, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు. ఆ సమయంలో ఎలాంటి అంటే మన దేశ రక్షణకు ఉపయోగించినటువంటి ఏదైతే ఆయుధాలు అనుకోవచ్చు, తర్వాత మనకు ఉపయోగించినటువంటి టెక్నికల్గా, తర్వాత ముందు ఏ విధంగా ఇతర దేశాలతో వ్యూహ రచనతో ముందుకు వెళ్తున్నామన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము. తర్వాత ముందు ఏదైతే అటు పాకిస్తాన్తో కానీ, అటు అమెరికా కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ ఇతర దేశాలతో కూడా వ్యవహరించేటటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పై కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కూడా చర్చించేటటువంటి అవకాశం ఒకటి. తర్వాత మరొకటి ఇక్కడ ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి బీహార్లో ఏ విధంగా అయినటువంటి వ్యూహ రచనతో ముందుకెళ్లాలన్నది కూడా ఇది. ఎందుకనంటే ప్రతి పార్టీకి అంటే ప్రతి ఎలక్షన్స్కి
ముందర కూడా ఒక ఎన్డీఏకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అటు మనకు హర్యానా జరిగినప్పుడు అనుకోవచ్చు, ఇటు మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందర కూడా మనకి ఎన్డీఏ సమావేశం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు కమింగ్ టు బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యూహరచనతో కూడా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్, దీనికి సంబంధించిన సక్సెస్ఫుల్ ఏదైతే అయ్యిందో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా కీలకమైనటువంటి అంశము. తర్వాత ముఖ్యంగా మనకు కులగణనపై కూడా దీనికి ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మొన్న బిగ్ అనౌన్స్మెంట్ కూడా చేసింది కులగణనకు సంబంధించినది, దీనిపై కూడా ఏ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో కూడా చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడికి ప్రస్తావించేటటువంటి అవకాశాలు కూడా ఉంది. రవి, రైట్ కళ, అంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం కులగణన అవ్వచ్చు, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశాలు, పార్లమెంట్లో లేవనెత్తినటువంటి అంశాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంతర్గత భద్రత, అంటే సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ కగారు కూడా ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ అంశాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయా కళ? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా అంటే ఇక్కడికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ప్రత్యేకంగా ఎంపీలు కూడా కొన్ని దేశాలకు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ని పెంపొందించడం కొరకు పాకిస్తాన్ ఏ విధంగా అయితే కుట్ర పన్ని దాడి చేసిందో దీనికి తగ్గట్టుగానే భారత్ ఏ విధంగా బుద్ధి చెప్పింది అన్నటువంటి అంశాన్ని కూడా ప్రతిదీ కూడా మనకు ఈ అంశాలని కూడా మొత్తం అంతా కూడా వివరించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఏ విధంగా స్పందన వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా దాదాపు మనకు 23వ తేదీన కూడా, అంటే దాదాపు 21వ తేదీన కూడా 21వ తేదీ నుంచి కూడా అందరూ కూడా వెళ్ళడం జరిగింది. రవి, ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్ చూస్తున్నాము. కేంద్ర మంత్రులకు సంబంధించిన త్రిపుర ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. దాదాపు ఒక్కొక్కరుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఒక్కసారి ఆ విజువల్స్ ధర్మా ఫోకస్ కరు. త్రిపుర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు. ఎందుకంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటటువంటి ఏదైతే మనకు ఈ ఎన్డీఏ సమావేశం ఉందో చాలా కీలకమైనటువంటి సమావేశము. అంటే ఇది మనకు చాలా ప్రోటోకాల్ ఉండేటటువంటిది. అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి సమావేశము దాదాపు ఉదయం 9 గంటల నుంచి కూడా 3 గంటల వరకు జరుగుతుంది. రవి, దాదాపు దీంట్లో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇందాక మీరు అడిగినట్లుగా ఏదైతే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏ విధంగా పాకిస్తాన్తో కానీ, తర్వాత మనకు యుఎస్ అటు ట్రంప్ ఇప్పటి వరకు కూడా నేను మధ్యవర్తిగా ఉన్నాను అంటూ కూడా అనేక సార్లు కూడా పర్యాయాలు కూడా తను అనౌన్స్ చేయడము, ఈ అంశాలను కూడా ప్రస్తావించేటటువంటి అవకాశాలు కూడా ఉంది. తర్వాత అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి మారుతున్న పరిణామాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇంటర్నేషనల్ రిలేషన్స్తో పాటు కులగణన, తర్వాత బీహార్ ఎలక్షన్స్, తర్వాత రాబోయేటటువంటి రవి సిక్కిం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనము ఎంట్రీ అయ్యేటటువంటి విజువల్స్ ఒక్కొక్కరుగా కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సిక్కిం ముఖ్యమంత్రి మనకు ఆయన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. దాదాపు భయ్యా తోడా సాట భయ్యా ఒక్కొక్కరిని ఆహ్వానించేటటువంటి విజువల్స్ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. దాదాపు అందరూ కూడా చేరుకుంటున్నారు అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి ఎన్డీఏ సమావేశానికి. దాదాపు 9 గంటల నుంచి కూడా మనకు 3 గంటల వరకు జరిగేటటువంటి సమావేశము. ఈ సమావేశానికి అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి దృశ్యము. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.
కాసేపట్లో ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరగనుంది. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. గృహప్రవేశ కార్యక్రమం కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవటం లేదు.